గత ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఏం మాట వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకా కూడా మావిగన్ అని ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. భారతదేశంలో ఎక్కడ తెలుగు వాడున్నా ఈరోజు అమరావతి కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నారు. బ్రహ్మాండంగా జరుగుతుందని. ఎందుకంటే ప్రతి లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేశారు. ప్రతి ట్రంక్ రోడ్ స్టార్ట్ చేశారు. ట్రంక్ రోడ్లో కానీ లేఅవుట్స్లో కానీ యూజీడీ వర్క్ జరుగుతుంది, రీయూజ్డ్ వాటర్ జరుగుతుంది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది, అదేవిధంగా వర్షం వస్తే నీళ్లు పోయేదానికి స్టామ్ వాటర్ జరుగుతుంది, అదేవిధంగా ఎలక్ట్రికల్ డక్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ వాటి యొక్క డక్స్ అన్నీ ప్రతిదీ ఏ టు జెడ్ ఎంతో చక్కగా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ జరుగుతున్నాయి. అధికార భవనాలు యాక్చువల్గా ఇవాళ నేను ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్స్ ఏదైతే టవర్స్ 6 టవర్స్ ఉన్నాయో విజిట్ చేశాను. ఆల్మోస్ట్ వర్క్ వచ్చింది. ఒక కబోర్డ్స్ కొంత బిగిస్తున్నారు. ఈ కబోర్డ్స్ 6 టవర్స్లో కొన్ని టవర్స్ పూర్తి అయిపోయినాయి. నేను విజిట్ చేసిన టవర్ పూర్తి అయిపోయింది. మరికొన్ని టవర్లు బహుశా ఇంకొక 1 వీక్ 10 డేస్లో పూర్తి అవుతున్నాయి. ఎమ్మెల్యేలది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. అదేవిధంగా జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లా ఇవన్నీ కూడా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. రైతులకు ప్లాట్లు లేదంటారు, రైతులకి ప్లాట్లు అలాట్ చేయలేదంటారు, రిజిస్ట్రేషన్ చేయలేదంటారు. వాళ్ళు డేటా తీసుకొని మాట్లాడాలి. ఏది మాట్లాడినా డేటా తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం 30,760 మంది రైతులు ల్యాండ్ ఇచ్చింది. 30,760 మంది రైతులు 35,059 ఎకరాలు ఇచ్చారు. 30,760 మంది రైతులు ఇస్తే వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేసాం. ఎన్ని ఎకరాలు చేసాం? 34,535 ఎకరాలు. అంటే 98.6% ల్యాండ్ని అలాట్ చేసాం, ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా చేయాల్సింది 30,760లో 681 మంది రైతులకు మాత్రమే 524 ఎకరాలు అలాట్ చేయాలి. అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే కారణం సిఆర్డీ కాదు, ఆ యొక్క ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టులకు పోయి ఉండారు. కొందరు చనిపోతే 9.14 ఇచ్చిన తర్వాత వాళ్ళ వారసులు ఎవరు ఉండారో వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలా. కొన్ని లంక భూమి విషయంలో యాక్చువల్గా కలెక్టర్ గారికి పరిశీలి చేస్తున్నారు. క్లారిటీ అడిగాము. ఆ క్లారిటీ రాగానే ఆ లంక భూములు కూడా చేస్తాం. అవి 111 ఎకరాలే. ఈ విధంగా ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళందరికీ అలాట్ చేసాం. ఏ ప్రాబ్లం లేకుండా అలాట్ చేయడానికి ఉండేది కేవలం 66 మంది రైతులు, 175 ఎకరాలు. 15 రోజులకు ఒక రోజు సిఆర్డీఐ చేస్తుంది. వీళ్ళు కూడా రీసెంట్గా ఇచ్చినాడు. ఈ 66 మంది రైతులు 175 ఏదైతే ఎకరాలు ఇచ్చారో రీసెంట్గా ఇచ్చినాడు.